హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలనే దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో, మన ఛానల్‌ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ టైంకి కూడా పెడతాను. టైమింగ్ కూడా ఎక్కువగానే ఇస్తున్నాను. సో, ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 37. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి. వాళ్ళ బాబు బర్త్డే విష్ చేయండి అని చెప్పి. పేరు చరణ్ దీక్షిత్. సో నాతో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా బాబుకుంటే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. సో చరణ్ దీక్షిత్, హ్యాపీ బర్త్డే టు యూ నాన్న. మరిన్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 37. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాసేపు తర్వాత నలుగురు ఫ్లైట్ ఎక్కారు. ముందు వీర, తన పక్కన సిద్ధు. ఏయ్, లేచి నీ వైఫ్ పక్కన కూర్చో అన్నాడు వీర సీరియస్గా. నాకు నీతో కంఫర్ట్గా ఉంది అంటూ నవ్వాడు సిద్ధు. నువ్వు ఇంత మెత్తగా ఉంటావు కాబట్టే ఆ రాకసి నిన్ను ఆడుకుంటుంది అని వీర అనగానే, అందుకే నీతో కూర్చొని నీలాగా షేర్ అవ్వాలని ఇక్కడ కూర్చున్నా అని సిద్ధు అనగానే, మొహం మొహం అద్దంలో చూసుకో అంటూ కళ్ళు మూసుకున్నాడు వీర. వైషు మాత్రం రుసరుసలాడుతూ విశిష్ట పక్కన కూర్చుంది. ఏంటి, ఇంకా కోపం పోలేదా అని అడిగింది విశిష్ట. మీ ఆయన నన్ను తిడితే ఆయన్ని అనాల్సింది పోయి రివర్స్లో నన్నే ఏడిపేస్తున్నావు, ఇందుకైనా మీతో రమ్మన్నావు, పో అక్క అంటూ అలిగింది. జో నా బంగారు తల్లి కదూ, నిన్ను చూసి కాదే నవ్వింది, బావని చూసి అనగానే సిద్ధు ముందు కొంగి, నన్ను చూసేం కాదు, మీ అక్క నిన్ను చూసే నవ్వింది, ఈ లిల్లీ పుట్కి తగిన శాస్తి జరిగింది అని అన్నాడు. సరేలే, నువ్వు వెళ్ళాక బావా మాటే అన్నాడు వైషు అనగానే, భలే తిక్క కుదిరింది టింగర్ దానికి అని అంటూ నవ్వింది. ఎందుకు విషయ అబద్ధాలు చెప్తావు? హౌవా నేనా అంటూ నోటి మీద చేతులు పెట్టుకుంది విశిష్ట. వైషు ఇద్దరు వైపు కొర చూసింది. ఏంటి మీ ఇద్దరు గొడవ? నాకు సంఖ్య తిరిగితే ఫ్లైట్ వెనక్కి తిప్పించి ఇద్దరిని దించేస్తా అంటూ సిద్ధేష్ల వైపు చూస్తూ వార్నింగ్ ఇచ్చాడు. హలో మిస్టర్, ఇక్కడ గొడవ చేసేది మీ ఆవిడ, నేను కాదు అన్నది సీరియస్గా. తను జాన్ ఏదైనా చెయ్యొచ్చు అన్నాడు వీర. అబ్బో, ఏంటో ఆవిడ గారి గొప్ప అంటూ విశిష్ట వైపు చూసింది మూతి ముడిచి. విశిష్ట నవ్వాపుకుంది. ఫ్లైట్ దిగే వరకు గమ్మునుండండి అంటూ కళ్ళు మూసుకున్నాడు వీర. ఫ్లైట్ ఎక్కింది నిద్రపోవడానికా బ్రో? మా రామ్ గురించి మీతో డిస్కస్ చేయాలి. అసలు ముందు ఈ ఫోటో చూడు బ్రో అంటూ చిన్నప్పటి రామ్ ఫోటో చూపించాడు సిద్ధు. అది చూసి వీర ఎక్కడ మిస్ అయ్యాడు? అదే ఆ రంగనాథ్ ఉన్నాడు కదా, ఆయనే నా బర్త్డే రోజు మేమంతా గుళ్ళో ఉంటే రామ్ని కిడ్నాప్ చేశాడు. కానీ విషి వైషు సైలెంట్గా వింటున్నారు. కూరగాయల మార్కెట్లో ఉండేంత మంది ఉన్నారు మీ ఇంట్లో, ఏం చేస్తున్నారు? పిల్లోని ఆ మాత్రం చూసుకోలేరా అని వీర అడిగేసరికి, అలా చూసుకొని ఉంటే నువ్వు డౌన్ ఎందుకు అయ్యేవాడివి అనుకుంది మనసులో. ఇదంతా మన మామ వల్లనే బ్రో అన్నాడు సీరియస్గా. అంతే, విషి వైషు ఇద్దరు ఒకేసారి ఏంటి మా నాన్నని అంటున్నావు అంటూ కోపంగా అడిగారు ఒక్కసారి. మరి ఆయనే రంగనాథ్ని జైలుకు పంపకపోతే ఏం చక్క రామ్ మనతో ఉండేవాడు. పంపినా మనతోనే ఉన్నాడుగా అనుకుంది విశిష్ట మనసులో. హోల్ యువర్ టంగ్ బావా, మా డాడ్ నేమ్ తీయకుండా చెప్పు అని వైషు అనగానే, షో అంటూ వైషు వైపు చూసి, ఆ రంగనాథ్ తీసుకెళ్తుంటే ఎవరు చూడలేదా అని అడిగాడు. మా డ్రైవర్ ఆయన వెనకే వెళ్ళాడు. అప్పుడు అతనికి రంగనాథ్కి గొడవ జరిగి మా డ్రైవర్ లారీ కింద పడి చనిపోయాడు. అప్పుడు తన చేతిలోనే రామ్ ఉన్నాడు. డ్రైవర్ చనిపోయాడని ఎవరు చెప్పారు? ఆ కేసు డీల్ చేసిన పోలీసులు. మీ ఇంట్లో వాళ్ళు ఆ డ్రైవర్ శవాన్ని చూసారా? తెలీదు అనగానే, రంగనాథ్ కేవలం మీ మామయ్య మీద కోపంతో మీ రామ్ని కిడ్నాప్ చేసి ఉంటే ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మీ రామ్ని ఇచ్చేవాడు. ఇక్కడేదో మిస్ అవుతుంది. డ్రైవర్ అసలు నిజంగా చనిపోయాడా లేదా అని కనుక్కో ముందు అన్నాడు. వెంటనే సిద్ధు, వావ్ బ్రో, నీకు రవి తెలుసుగా, విశిష్ట బెస్ట్ ఫ్రెండ్, ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యాడు, తను ఇదే చెప్పాడు. నువ్వు సూపర్ బ్రో అన్నాడు సంతోషంగా. నాకు పొగడ్తలు నచ్చవు, ముందు ఆ డ్రైవర్ బ్రతికుంటే వాడికి తెలుస్తుంది మీ రామ్ గురించి. ఇంకా రంగనాథ్ అంటావా, వాడికి ఆ డ్రైవర్కి ఎక్కడో లింక్ మిస్ అవుతుంది, చూద్దాం అన్నాడు. అంటే ఆ డ్రైవర్ బ్రతికే ఉన్నాడంటావా అన్నది ఆశ్చర్యంగా.
చెప్పలేం జాన్. నా అంచనా ప్రకారం ఒకవేళ డ్రైవర్ బ్రతికే ఉంటే రామ్ తన దగ్గర సేఫ్గా ఉండి ఉంటాడు. బ్రో బ్రో బ్రో, ఓ ఇంటెలిజెంట్ అంటూ వీర చేయి పట్టుకొని ఓ తెగ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు కావాల్సింది 20 కోట్లు, నీ షేక్ హ్యాండ్ కాదు అంటూ తన చేయి విదిలించుకున్నాడు వీర. రామ్ దొరకాలే కానీ 20 ఏం కర్మ, ఎంతైనా అన్నాడు నవ్వుతూ. ఇంకలే ఇక్కడి నుంచి, జాన్ నువ్వురా ఇటు అన్నాడు వీర. ఇద్దరు ప్లేస్లో మారారు. అబ్బో, ఈయన గారు అవి అన్నీ మానేసి డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు అన్నది సిద్ధుతో. కదా, సూపర్ బ్రెయిన్ అసలు అన్నాడు సిద్ధు నవ్వుతూ. తన వైపే కన్నార్పకుండా చూస్తున్న విశిష్టతో ఏంటో చూపు అని అడిగాడు కల్లిగరీజే. అదేదో సామెత చెప్పినట్టు నీ తెలివితేటలు బూడిదలో పోసిన పన్నీరు అన్నది. అర్థం కాలే అన్నాడు వీర. అయ్యో మొగుడా, నీ తెలివితేటలు మంచి పనికి యూజ్ చేస్తే బాగుండేది. పోయి పోయి మాఫియా రాబరీస్లో దిగాం. హుఫ్, ఏదైనా రాని ఇక్కడొచ్చి ఆగుతావు అన్నాడు వీర. విశిష్ట ఏం మాట్లాడలేదు. టైం నైటు 7 గంటలు. వీర ముందే బుక్ చేసిన హోటల్ తాజ్లో స్టే చేశారు నలుగురు. నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ నోవా హోటల్, మిస్ ఇండియా కాంపిటీషన్స్ జరిగే ప్లేస్. మధ్యాహ్నం 12 గంటలకి పోటీ మొదలైంది. ముందుగా ఒక్కొక్కరు క్యాట్ వాక్ చేస్తూ వచ్చి వెళ్తున్నారు. నటాషా చాలా బిజీగా ఉంది. తను డిజైన్ చేసిన డ్రెస్ ఇచ్చి జాస్మిన్ అనే మోడల్కి క్విక్ నేను వెయిట్ చేస్తూ ఉంటా అంటూ వెన్యూ దగ్గరికి వెళ్ళిపోయింది. నటాషా టెన్షన్గా చూస్తుంటే ఎందుకే అంత టెన్షన్, జాస్మిన్ విల్ బి విన్ అని బిందు అనగానే అంటూ స్టేజ్ వైపు చూసింది నటాషా. మిస్ జాస్మిన్ అని పేరు వినబడగానే చూసింది, అంతే షాక్. కారణం సదరు జాస్మిన్ తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కాకుండా వేరే కాస్ట్యూమ్స్తో రావడమే. వాట్ హెల్ ఈస్ గోయింగ్ ఆన్ అంటూ అరిచింది. బిందు ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది కంగారుగా. ఆ కాస్ట్యూమ్స్ నేను డిజైన్ చేయలేదు అంటూ కోపంగా చూసింది. అయితే ఎవరు చేశారు అంటూ వెళ్ళిపోయింది బిందు. జాస్మిన్ వెళ్ళగానే నటాషా ఫాస్ట్గా తను ఉన్న రూమ్ వైపు వెళ్ళింది. అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉంది, లాక్ వేసి ఉంది. షిట్ అంటూ కాళ్ళతో డోర్ని బలంగా తన్ని జాస్మిన్ కోసం వెతికింది. సెకండ్ రౌండ్ మొదలైంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసింది, జాస్మిన్ టర్న్ వచ్చింది. మళ్ళీ అంతే, తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కాకుండా వేరే వాటితో మెంటల్ లేస్తుంది. వెంటనే రోనీకి కాల్ చేసింది నటాషా. నటాషా ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోనీ లిఫ్ట్ చేయకపోవడంతో, ఇడియట్ ఎక్కడ చచ్చావు, లిఫ్ట్ మై కాల్ అంటూ మళ్ళీ మళ్ళీ చేస్తుంటే లాస్ట్కి లిఫ్ట్ చేశాడు. ఎక్కడ చచ్చావురా, వెంటనే వెన్యూ దగ్గరికి రా అంటూ కాల్ కట్ చేసింది నటాషా. జాస్మిన్తో పాటు ఇంకో ముగ్గురు ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు. నటాషా కోపంగా అటు ఇటు తిరుగుతుంటే మేడం అని వినిపించి వెనక్కి తిరిగి చూడకుండానే, చూడు ఆ జాస్మిన్ని లాక్కొచ్చి నా కాళ్ళ దగ్గర పడే, అది ఆ ఇడియట్ నేను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కాకుండా వేరే వాటితో పార్టిసిపేట్ చేస్తుంది, వెళ్ళు లాక్కొని రా అని. కానీ కుదరదు అని వినిపించి సర్రున వెనక్కి తిరిగింది. అంతే, షాక్తో ఫ్రీజ్ అయింది. కారణం రోనీ కాకుండా వీర ఉండటమే. నాకు ఎక్కువ మాట్లాడడం నచ్చదు. నేను చెప్పాలనుకున్నది క్లుప్తంగా చెప్తా వినుకో. నువ్వు నా మీద, నా జాన్ మీద పగతో మా ఇద్దరిని ఏదో చేయాలని ప్లాన్ వేశావు, కానీ అది నీకే బెడిసి కొట్టింది. ఎట్లా అంటావా, ఒక 10-15 నిమిషాలు ఆగితే నీకే తెలుస్తుంది అంటూ అక్కడున్న చైర్లో కూర్చున్నాడు. ఏ వీరా, నువ్వు అది కలిసి నా కాలి గోరు కూడా పీకలేరు అంటూ వెళ్ళబోతుంటే రవి అడ్డొచ్చాడు. ఓ, నీకు తెలిసిపోయిందా అంటూ పొగరుగా నవ్వి మరోవైపు వెళ్తుంటే బిందు అడ్డుగా నిలబడింది. ఓ గుడ్, ఏదో ఒక రోజు అందరికీ తెలియాలిగా, మర్యాదగా దారి వదలండి అన్నది సీరియస్గా. ఏంటి వదిలేది, అటు చూడు అన్నాడు సీరియస్గా వీర. బిందు నటాషా చుట్టూ చేతులేసి, ఓసి నా ఫ్రెండు, నీ కన్నింగ్ ప్లాన్ మాకెప్పుడో తెలుసు కానీ కొంచెం తట్టుకొని ఓ పారి అటు చూడు అన్నది. నటాషా తనని వదిలించుకొని కోపంగా ఐ విల్ సీ యువర్ అన్నది. నీకు నా స్టార్టింగ్ సీన్సేకే తల వాచిపోయి ఏవేవో ప్లాన్స్ వేశావు, ఇంకా నా ఎండు చూస్తే గుండాగి చస్తావు అన్నాడు కోపంగా వీర. ఇదంతా కొంచెం దూరంలో నిలబడి చూస్తున్నారు సిద్వేష్లు. వైషు, వామ్మో ఏం జరుగుతుంది, ఎంత చేసింది నటాషా అని అడిగింది ఆశ్చర్యంగా. ఇది మరీ బాగుంది, తనతో కలిసి మూవీస్ రెస్టారెంట్స్ అంటూ ఎగేసుకుంటూ వెళ్ళింది నువ్వు. ఆ మాత్రం కనిపెట్టలేకపోయావు తన కన్నింగ్నెస్ని, నన్ను మాత్రం ఓ రేంజ్లో ఆడుకుంటావు అంటూ భుజం మీద గిచ్చాడు. నువ్వే చెప్పాలా మాట అని వైషు అనగానే సోనా అందం చూసి హార్ట్ కూడా అలాగే అనుకొని మోసపోయావంటూ జుట్టు పట్టుకొని లాగింది. అబ్బా,
ఏదో అదేదో అంటారే భలే ఉంది అన్నాడు సిద్ధు. సమ్మగా ఉంది అనాలి, సాంబారు సమ్మర్ కాదు అంటూ నవ్వింది వైషు. ఓసి నా లిల్లీ పుట్టు, ఎంత అందంగా నవ్వావే అన్నాడు సిద్ధు. ఈలోపు ఫైనల్ రౌండ్ కంప్లీట్ అయ్యి జాస్మిన్ని విన్నర్గా అనౌన్స్ చేశారు. తనొచ్చి మిస్ ఇండియా టైటిల్ అందుకొని మాట్లాడుతూ, ఇంత విజయం వెనుక నా కష్టం మాత్రమే కాదు, నా పేరెంట్స్, స్పాన్సర్స్, ఇంకా నా కాస్ట్యూమ్ డిజైనర్ మెసేజ్ విశిష్ట శ్రమ కూడా ఎంతో ఉన్నది అని ఇంగ్లీష్లో చెప్తుంటే నటాషా పాపకి సౌండ్ లేదు. తర్వాత విశిష్టాన్ని కూడా వెన్యూ మీదికి పిలిచారు. విశిష్ట జాస్మిన్తో పాటు ర్యాంప్ చేస్తూ నవ్వుతుంటే నటాషాకి అప్పటికే అర్థం కాలేదు తను ఉండాల్సిన ప్లేస్లో విశిష్ట ఎలా వచ్చింది అని. కెమెరామ్యాన్స్ ఫొటోస్ క్లిక్ అనిపిస్తుంటే విశిష్ట కళ్ళు మాత్రం వీరా వైపు ఉన్నాయి. నువ్వు లేకపోతే ఇదంతా నేను సాధించలేకపోయేదాన్ని, ఐ లవ్ యూ సో మచ్ అంటూ కళ్ళ వెంబటి నీళ్లతో చెప్పకనే చెప్పింది. నాకు తెలుసు జాన్, ఐ లవ్ యూ టూ అనుకున్నాడు వీరా. అంతే, విశిష్ట ఎక్స్క్యూజ్ మీ అంటూ స్టేజ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వీరాని హక్ చేసుకొని ఏడ్చేసింది. వీరా తన తల మీద ముద్దు పెట్టి హ్యాపీనా అని అడిగాడు నవ్వుతూ. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ చాలా, ఇదంతా నీ వల్లే, ఐ లవ్ యూ, నన్నెత్తుకో అంటూ చేతులు చాపింది. ఇక్కడ కాదు, మన ఇద్దరం ఉన్నప్పుడు సరేనా అని తన వైపే కోపంతో నిప్పులు కురిపిస్తున్న నటాషా పాప వైపు చూస్తూ, ఎలా ఉంది వీరగాడి ప్లాన్ అని అడిగాడు కళ్ళెగరేసి. హబ్బబ్బా, ఏమన్నా తెలివా బాస్, నువ్వు సూపర్ అంతే అన్నాడు నవ్వుతూ రవి. అంతే, నాది సేమ్ డైలాగ్ అన్నది వీర వైపు చూడకుండా బిందు. ఇంకా వీర అంటే భయం పోలేదు బిందు పాపకి. అప్పుడే అంతా అయిపోయిందని సంబరపడకండి. ఏయ్ వీరా, నీ వల్ల నా తండ్రి చనిపోయాడు, నా డ్రీమ్స్ కొలాప్స్ అయ్యాయి, నేను ఊరికే వదిలిపెట్టాను అంటూ నటాషా వెళ్ళబోతుంటే, హలో ఒక్క నిమిషం అని వినిపించి వెనక్కి తిరిగింది. ఆగు, ఎక్కడికి అంటూ వచ్చి నటాషా చెంపలు వాయించింది విశిష్ట. ఎంత నమ్మాను, మారిపోయావనుకున్నానే, కానీ మనసులో ఇంతలా పగ పెంచుకున్నావని కొంచెం కూడా ఊహించలేదు అన్నది కోపంగా. యో, నన్నే కొడతావా అంటూ చెయ్యి ఎత్తబోయింది నటాషా. వీరా వెంటనే నటాషాని తోసేసి, నా జాన్ నీడని తాకాలనే ఆలోచన కూడా చెయ్యకు అన్నాడు కోపంగా. అవునులే, ఇదో పెద్ద పతివ్రత మరి, కాలేజ్లో రవి, పెళ్ళికి సిద్ధు, ఆ తర్వాత నువ్వు అన్నది కన్నింగా నవ్వి. అంతే, వీరా లాగిపెట్టి ఒక్కటి బీకాడు. అల్లంత దూరంగా పడింది ఈమె, పెదవి చిట్లి బ్లడ్ కారింది. నువ్వు ఉండు బాస్, కొంచెం నేను మాట్లాడతాను అంటూ నటాషాని పైకి లేపి, ఇప్పుడు చెప్పు, నేను విషి బిందు ముగ్గురం కలిసి దిగిన ఫొటోస్ని ఎడిట్ చేసి నువ్వు విషిని మాత్రమే ఉంచి పంపావు, అసలు నువ్వు ఆడపిల్లవేనా అని అడిగాడు కోపంగా. నటాషా కోపంతో చూస్తుంటే, రవి నా బెస్ట్ ఫ్రెండ్కి అర్థం రవి, అసలు తన పేరెత్తే అర్హత కూడా నీకు లేదు అంటూ అరుస్తుంటే బాబీ వచ్చి, విశిష్ట ఇక్కడ ఉన్నావా, అక్కడ నీకోసం గుడ్ న్యూస్ ఎదురు చూస్తుంటే అన్నాడు ఆనందంగా. నటాషా హే యూ అంటూ బాబీ చొక్కా పట్టుకొని ఊగిపోతుంటే వీరా రవి తనని లాగేశారు. ఎంత నమ్మాను నిన్ను, ఇంత మోసం చేస్తావా అంటూ నటాషా మీదికి రాబోతుంటే, ఇందులో మోసం ఏం లేదు, నాకు ముందు నుంచి విశిష్ట టాలెంట్ మీదనే నమ్మకం, అది నీకు తెలుసు. ఆ రోజు నీ డిజైన్స్ కాదని విశిష్ట డిజైన్స్ ఓకే చేశాననే కదా తనని తప్పించి ఆ ప్లేస్లో నువ్వు రావాలని చూసావు. సో మోసం ఏదైనా ఉంటే అది నీది అంటూ సీరియస్గా చూసి, నువ్వు పద విశిష్ట అన్నాడు. విశిష్ట వీరాతో ఇప్పుడే వస్తా అంటూ నవ్వి వెళ్ళిపోయింది. అబ్బబ్బా, ఏం యాక్టింగే, ఆస్కర్కి 6 అడుగుల దూరంలో ఆగిపోయావు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నది బిందు. వైషు, బావా, అది నీ పేరు తీసింది నీ కోపం రావడం లేదా అని అడిగింది కోపంగా. అసలు విషయం అది కూడా కాదే, ఇదే వీర విశిష్టాల ఫొటోస్ పంపి చూడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, నిన్ను ఫుల్ని చేసి అంటూ ఫోన్లో నవ్వింది అన్నాడు దిగులుగా. హే అవునా అంటూ షాక్ అయింది వైషు. ఏ సంబంధం లేకుండానే రోజు చాటింగ్లు ఫోన్స్ చేసుకుంటారా మీ ఇద్దరు అని అడిగింది రవి వైపు చూసి. అది విని బిందు, ఫ్రెండ్స్ అలా చేసుకోవడంలో తప్పేముంది అని అడిగింది. అవునవును, తప్పే లేదు అంటూ తన ఫోన్ తీసి, ఇది కూడా తప్పు కాదా అని అడిగింది వెటకారంగా. బిందు ఫోన్ తీసుకొని చూస్తుంటే రవి, సిద్ధు, వైషు కూడా వచ్చి చూశారు ఆడియో క్లిప్. విశిష్ట ఏడుస్తూ, నా లైఫ్ మొత్తం నాశనమైంది, నేనేం తప్పు చేశానని నాకు ఈ పనిష్మెంట్ వేశాడు దేవుడు, ఆ రాక్షసుని నా లైఫ్లోకి పంపి అంటుంటే రవి, ప్లీజ్ విషి ఏడవకు, పోనీ ఒక పని చేయి, నువ్వు డివోర్స్కి అప్లై చేయి, ఆ తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటా అన్నాడు. అది విని కూడా వీర మొహంలో కొంచెం కూడా మార్పు లేదు. అది చూసి వైషు వీర వైపు చూసి,
ఏంటి ఈయన గారికి డైవర్స్ ఇస్తానంది అని తెలిసి ఏం రియాక్ట్ అవ్వలేదు అనుకుంది. ఇది నేను స్పృహలో నుండి వచ్చాక నువ్వు నన్ను చూడడానికి హాస్పిటల్కి వచ్చావు. ఆ రోజు నేను విశిష్ట ఎలా ఉంది అని అడిగితే జరిగిన విషయం చెప్పి నీ ఫోన్లో నుండి విశిష్టకి కాల్ చేసి ఇచ్చావు. అప్పుడు మాట్లాడిందే ఇదంతా అంటూ నటాషా వైపు చూశాడు కోపంగా. చూడు ఎలా కవర్ చేస్తున్నాడు, నీ వెనుక గోతులు తవ్వుతున్నాడు రవి, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అన్నది నటాషా వీరా వైపు చూస్తూ. అయిపోయిందా చెప్పడం? ఎవరు ఇతను తవ్వేది గోతులు అంటూ కాలర్ వెనక్కి తోసి, అసలు మీకెవరికి తెలియని విషయం ఏంటి అంటే ఈ రవి రోజు చాట్ చేస్తాడని ఫోన్ మాట్లాడతాడని నాకెప్పుడో తెలుసు. ఆ రోజు జాన్ సిమ్లాలో నా నుంచి దూరం అవ్వాలని దానికి రవి హెల్ప్ అడిగింది. అతను హెల్ప్ చేస్తానని మాటిచ్చాడు. ఇంతలో ఏమైందో ఎలా తెలిసిందో, తనని కొట్టింది నేను కాదు రోనిగాడి ద్వారా నువ్వు అని తెలిసింది. అందుకే జాన్కి నిజం చెప్పి నచ్చు చెప్పి తిరిగి నా దగ్గరికి పంపించాడు. అందరూ షాక్. ముఖ్యంగా వీళ్ళ వెనుక ఒకరు దాక్కుని వింటున్నారు. తను కూడా అనగానే అవును, ఈ విషయం నేను వీరతో వీళ్ళు కేరళ నుంచి రాగానే చెప్పాను. సో బాగా వినండి, అదే చదవండి. రెండు కళ్ళు అని చెప్పి ఇట్లా రోనీతో ప్లాన్ చేస్తున్నారు అన్నది నటాషా. సో ఇన్ని రోజులు జాన్తో చాట్ చేసింది మాత్రం రవి అన్నమాట. సో అది అసలు లాజిక్ మిస్ అయ్యావన్నట్టు. రవి నేను 2 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం. నాకే రోజు డౌట్ రాలేదు. ఇక వీర గారికి విషయం తెలిసి కూడా నమ్మలేదు. ఇంకా ఎందుకు ఇలాంటి అపనిందలు వేస్తావు అని అడిగింది బిందు కోపంగా. ఇంకో విషయం, మీ నాన్న నా వల్ల చనిపోలేదు. అసలు ఏం జరిగిందో వెళ్ళి కనుక్కో. ఇంకోసారి నా జాన్ జోలికొచ్చే ప్రయత్నం చెయ్యకు అంటూ కోపంగా వేలు చూపించి వెళ్ళిపోయాడు. అసలు తప్పు మాది. నీ సంగతి తెలిసి నిన్ను మాతో చేర్చుకున్నందుకు ఇంకెప్పుడు నీ మొహం చూపించకు అంటూ బిందుతో సహా వెళ్ళిపోయాడు. సిద్ధు చిటికె వేసి, వీళ్ళంటే సరే నీ ఫ్రెండ్స్ ఏవో గొడవలు, ఎక్కడో యూకేలో ఉన్న నన్ను ఎందుకు కదిలించావు? వాళ్ళంతా నిన్ను ఎక్స్క్యూజ్ చేసినా నేను మాత్రం చేయను. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు సీరియస్గా. వైషు, సొంత అక్కలా ట్రీట్ చేసినందుకు బాగానే లెసన్ చెప్పావు. నీ గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు చెప్తా నీ పని అంటూ నటాషా చెంప మీద తట్టి వెళ్ళింది. సిద్ధు చేయి పట్టుకొని వెళ్ళిపోయింది. మీ అందరినీ ఊరికే వదలను అంటూ కోపంగా నటాషా అక్క నుండి వెళ్ళిపోయింది. విశిష్టాని ఇండియన్ టాప్ ఫ్యాషన్ డిజైనర్గా ప్రకటించారు. వైషు అయితే షాక్. అందరూ హోటల్ రూమ్కి వచ్చాక వీరా, జాన్ ఆ రోని సంగతి చూసొస్తా అంటూ వెళ్ళిపోయాడు. మిగతా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కామ్గా కూర్చున్నారు. విశిష్ట తన డ్రీమ్ నెరవేరినందుకు పిచ్చి సంతోషంతో ఉన్నది. తనకిచ్చిన సర్టిఫికేట్స్ మొమెంటో అన్నీ చూస్తూ ఇదంతా నా డాన్ వల్లనే అనుకుంది. ఇదంతా వీరగారు ముందు ప్లాన్ చేతబట్టి కానీ లేకపోతే ఈ పాటికి ఆ నటాషా నీ ప్లేస్లో ఉండేది. అసలు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, వద్దే దాన్ని నమ్మకు, నీ డిజైన్స్ అవి ఇవ్వకు అని. విన్నావా? లేదు అంటూ విశిష్ట వైపు కోపంగా చూసింది బిందు. అవును విషి, మంచితనానికి ఒక హద్దు విలువ ఉన్నాయి. అది అవతల వాళ్ళని బట్టి పెరగాలి అని రవి అనగానే మీరంతా కాలేజ్లో తనతో ఏవో ప్రాబ్లమ్స్ అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత మీ గ్యాంగ్లో కలుపుకొని తనని బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. ఇంకా మా అక్క అయితే తనని ఇంటికే తెచ్చేది. ఇంతలా ఏంటి తనకి మీ మీద పగ? అసలు అక్క, మీ ఆయన అంటే ఎందుకు అంత కోపం తనకి? ఏం జరిగింది అని అడిగింది వైషు. నేను తనని క్షమించి ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయడమే పెద్ద తప్పు. అసలు ఏం జరిగింది అంటే అంటూ చెప్పడం స్టార్ట్ చేసింది. 2 సంవత్సరాల 6 నెలల క్రితం వెల్కమ్ టు ఎంబీఏ ఫ్రెషర్స్ ఆ బ్యానర్ చూస్తూ లోపలికి వచ్చారు విశిష్ట, రవి, బిందు. ముగ్గురు గ్రాడ్యుయేషన్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ బ్లాక్ ఎక్కడో కనుక్కొని అటువైపు వెళ్ళారు. అప్పటికే చాలామంది వచ్చేశారు. విశాల్ వచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ రోజంతా కొత్తగా సందడిగా గడిచిపోయింది. నెక్స్ట్ డే క్లాసెస్ మొదలైనాయి. లెక్చరర్ కరెక్ట్గా క్లాస్ స్టార్ట్ చేసే టైంకి పర్మిషన్ లేకుండా హై హీల్స్తో టకటకా సౌండ్ చేసుకుంటూ వచ్చింది నటాషా. రావడం ఫ్రంట్ బెంచ్లో కూర్చొని ఫోన్ తీసుకొని కాల్ చేసి, హా పాపా అభి ఆ గయా మేనే అన్నది పెద్దగా. అంతే, అందరూ తన వైపే ఆశ్చర్యంగా చూస్తుంటే లెక్చరర్, హలో మిస్, ఇది క్లాస్ రూమ్. నీ ఇష్టానికి రావడం, ఫోన్ వాడటానికి మీ ఇల్లు కాదు అన్నాడు సీరియస్గా. నటాషా అదేం పట్టించుకోకుండా జీ పాపా ఆప్ అంటూ ఏదో చెప్తుంటే లెక్చరర్ వచ్చి కోపంగా ఫోన్ లాక్కున్నాడు. ఏయ్, గివ్ మీ ద ఫోన్ అన్నది నటాషా కోపంగా. ఫస్ట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు సీరియస్గా ఆయన. నటాషా ఆయన వైపు కోపంగా చూసి డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది.
ఆయన నటాషాని చూస్తూనే పైకి లేచి మీరేంటిలా వచ్చారు అని అడిగాడు కంగారుగా. చూడండి మీ అబ్బాయి బిజినెస్ కని మా డాడీ దగ్గర ₹1,00,00,000 అప్పు తీసుకున్నారు. ఆ విషయం గుర్తుందనుకుంటా అన్నది రూడ్‌గా. అవును. అందుకే కదా లిమిటెడ్ సీట్స్ అయినా మీకోసం స్పెషల్‌గా అనగానే ఆ సోదంతా వద్దు. నేను నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఆ లెక్చరర్ నా ఫోన్ తీసేసుకున్నాడు అన్నది సీరియస్‌గా. అయ్యో! పదండి అంటూ క్లాస్ రూమ్ వైపు హడావిడిగా వెళ్ళాడు. లెక్చరర్ ఆయన వైపు చూసి గుడ్ మార్నింగ్ సార్ అనగానే ఆయన టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకొని నటాషాకిచ్చి ఆ లెక్చరర్‌తో మీరు రండి నాతో అని తీసుకెళ్ళాడు. నటాషా ఫోన్ని స్టైల్‌గా తిప్పుతూ క్లాస్‌లో ఉన్న వాళ్ళందరితో నేను చెప్పమంటేనే క్లాసులు జరుగుతాయి అంటూ టేబుల్ మీద కూర్చొని అర్థమైందిగా అంటూ పొగరుగా నవ్వింది. బిందు పక్కనే ఉన్న విశిష్టతో అబ్బో దీనికి టన్నుల్లో ఉందిగా బలుపు అన్నది చిన్నగా. మీరంతా మీ నేమ్స్ చెప్పండి నాకు అన్నది నటాషా సీరియస్గా. రవి లేచి వెళ్ళిపోతుంటే ఏ యాగు అన్నది పెద్దగా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటూ వేలు చూపించి వెళ్ళిపోయాడు రవి. తన వెనకే విశాల్, బిందు, విషి కూడా లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకొంతమంది లేచి వెళ్ళిపోతుంటే చూస్తా మీ అందరి సంగతి అనుకున్నది పొగరుగా. అక్కడ ప్రిన్సిపల్ ఆ లెక్చరర్తో ఏమయ్యా పిల్లెవరు అనుకుంటున్నావు? మన కరెస్పాండెంట్ గారి ఫ్రెండ్ కూతురు. వాళ్ళ నాన్న డైమండ్స్ వ్యాపారి. ఆయన తలుచుకుంటే మన కాలేజీనే కొనిస్తాడు. యా పిల్ల విషయంలో చూసి చూడనట్లుండు అన్నాడు సీరియస్గా. నా వల్ల కాదు. నేనలా ఉండలేను. ఐయామ్ సారీ అంటూ వెళ్ళిపోయాడు ఆ లెక్చరర్. నెక్స్ట్ డే కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడంతో స్టూడెంట్స్ అంతా లెక్చరర్‌కి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా రవి. నటాషాకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో రవి అంటే కోపం పెంచుకుంది మన పాప. నెల రోజుల పాటు అటు ఆ లెక్చరర్‌కి, ఇటు నటాషాకి మధ్యలో నలిగిపోయాడు ప్రిన్సిపల్ అంకుల్. ఆ లెక్చరర్ మాత్రం నటాషాకి బుద్ధి చెప్పే టైం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు క్లాస్ జరుగుతుండగా ఒక నోటీస్ వచ్చింది. ఇంకో 2 డేస్‌లో కాలేజీలో బ్యూటీ కాంటెస్ట్ ఫర్ గర్ల్స్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వమని. క్లాస్ అయిపోయాక నటాషా అంటే క్రేజ్ ఉన్న ఇద్దరు అమ్మాయిలు హే నువ్వు మాత్రం నీ నేమ్ ఇవ్వకు ప్లీజ్ అన్నారు. ఏ అని అడిగింది సీరియస్గా. ఏం లేదు అందులో నీతో పోటీ ఎవ్వరు రాలేరు కాబట్టి అన్నారు వాళ్ళు. కోర్స్ ఇదే కదా నిజం అంటూ వెళ్ళిపోయింది నటాషా. అది చూసి బిందుకి పిచ్చి కోపం వచ్చింది. విషయం అసలు నీ ముందు అదెంత? నీ పేరివ్వు చెప్తా అన్నది. అమ్మో వద్దే ఇంట్లో తెలిస్తే అంతే ఇంకేమైనా ఉందా అన్నది భయంగా. సరేలే ఏం చేస్తాం అన్నది బిందు. 2 డేస్ తర్వాత విశిష్ట కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే అక్క నీ బర్త్డే రోజు నువ్వు కాలేజ్కి వెళ్ళడం ఏంటి అని అడిగింది బుంగమూతి పెట్టుకొని. విశిష్ట నవ్వుతూ నేను ఎప్పుడైనా కాలేజ్ ఎగ్గొట్టానా పద గుడికి వెళ్దాం ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్దాం ఎటు నాన్న ఊర్లో లేరుగా అన్నది. వైషు సరే పద అన్నది. ఇద్దరూ రెడీ అయి హాల్లోకి రాగానే జాను విశిష్టాను చూసి నా బంగారు తల్లి ఎంత అందంగా ఉన్నావే అంటూ మెటికలు విరిచింది. లంగా ఓణిలో చేతులకి గోరింటాకు మ్యాచింగ్ గాజులు తలలో పూలు. చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. ఇద్దరూ గౌతమికి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. కాలేజీలో విశిష్ట కార్ దిగగానే అందరూ తన వైపే చూస్తున్నారు కళ్ళార్పకుండా. బిందు వచ్చి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విషి అని విష్ చేసి వావ్ ఏమన్నా ఉన్నావే నా మాట విని నువ్వు పద స్టేజ్ ఎక్కు పోటీ లేకుండానే గెలుస్తావు అన్నది. షో మళ్ళీ మొదలు పెట్టావా పద అంటూ లాక్కెళ్ళింది. పోటీ మొదలైంది. కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం చూడటానికి వచ్చారు. మొత్తం 3 రౌండ్లు. మొదటిది ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్తో రావాలి, రెండవది మోడ్రన్ కాస్ట్యూమ్స్తో రావాలి, మూడవది జడ్జ్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి. విశిష్ట, బిందు, రవి, విశాల్ నలుగురు కూర్చున్నారు. మొదటి రౌండ్ కంప్లీట్ అయింది. నటాషా శారీలో వచ్చింది. అబ్బాయిలో కొంతమంది ఫ్లాట్. అంత అందంగా ఉంది మరి విలన్ పాప. మధ్యలో బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత సెకండ్ రౌండ్ మొదలైంది. మోడ్రన్ డ్రెస్సులో ఒకరి వెనుక ఒకరు వస్తున్నారు. నటాషా ముందు నడుస్తున్న అమ్మాయి పొరపాటున కాల్ స్లిప్ అయ్యి నటాషా మీద పడింది. ఆ కంగారులో ఆ అమ్మాయి వేసుకున్న హై హీల్ నటాషా కాల్ మీద పడడంతో నొప్పికి తట్టుకోలేక తనని ఒక్క తోపు తోసింది. అంతే ఆ అమ్మాయి ఆ ఫోర్స్‌కి స్టేజ్ మీద నుంచి ముందు వరుసలో కూర్చున్న విశిష్ట వాళ్ళ దగ్గర పడింది. విశిష్ట కంగారుగా లేచి ఆ అమ్మాయిని లేపి చైర్‌లో కూర్చోబెట్టి తన హ్యాండ్ బ్యాగ్‌లో నుండి వాటర్ బాటిల్ తీసి ఇచ్చింది. ఆ అమ్మాయికి తలకి దెబ్బ బ్లడ్ కారుతుంటే కర్చీఫ్ తీసి కట్టి ఆర్ యూ ఓకే అని అడిగింది. ఆ అమ్మాయి థ్యాంక్ యూ అండి అంటూ నెమ్మదిగా లేచి స్టాప్ ది ప్రోగ్రామ్ అని అరిచింది. అప్పటికే లెక్చరర్స్ వీళ్ళ దగ్గరకు వచ్చేశారు కంగారుగా.
ఆ అమ్మాయి అలా అరవగానే స్టేజ్ మీద ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆగిపోయారు. ఆ అమ్మాయి స్టేజ్ మీదకి ఎక్కి నటాషా చెంప మీద లాగిపట్టి ఒక్కటి కొట్టింది. అంతే, విలన్ పాప అంతమంది అలా జరిగేసరికి షాక్ అయ్యి 2 నిమిషాల తర్వాత హౌ డేర్ యూ, నన్నే కొడతావా అంటూ తనని కొట్టబోతుంటే నటాషా వలన విసిగిపోయిన వాళ్ళ లెక్చరర్ స్టేజ్ మీదకొచ్చి అసలు ఈ నటాషాకి ఏం అర్హత ఉంది, అందమా? అంత సౌందర్యం లేనప్పుడు బాహ్య సౌందర్యం ఉండి ఉపయోగం ఏంటి? అసలు ఎలాంటి వాళ్ళ వల్లనే లెక్చరర్స్ అంటే వాల్యూ లేకుండా పోతుంది అంటూ మైక్ తీసుకొని మరీ చెప్పారు. ఆ అమ్మాయి కూడా ఎస్, నేను కూడా సార్తో ఏకీభవిస్తున్నాను. ఇలా చూసినా ఇక్కడున్న అందరికంటే తను అసలైన బ్యూటీ అంటూ విశిష్ట వైపు చూపించింది. విశిష్టకి టెన్షన్ మొదలైంది. ఆ అమ్మాయి అందరూ చూసారుగా ఈ నటాషా పొగరు అండ్ మీ పేరు అని అడిగింది విశిష్ట వైపు చూస్తూ. డిజైనర్ పాప చెప్పేలోపే బిందు విశిష్ట అని చెప్పింది పెద్దగా. లెక్చరర్స్ జడ్జ్ వైపు తిరిగి మీరు తనకి పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ అని అడిగాడు. వాళ్ళు ఓకే అనడంతో అందరూ కలిసి విశిష్ట ఎంత వద్దన్నా వినకుండా బలవంతంగా స్టేజ్ ఎక్కించారు. నటాషాకి ఒళ్ళు మండింది. అలా ఎలా ఒప్పుకుంటారు అని అడిగింది కోపంగా. ఎవరు సమాధానం చెప్పే స్థితిలో లేరు. పోటీ మొదలైంది. విశిష్ట ఎటు ట్రెడిషనల్గానే రావడంతో ర్యాంప్ వాక్ చేయమన్నారు. నెక్స్ట్ ఆ అమ్మాయి తన డ్రెస్ ఇచ్చి చేంజ్ చేసుకోరండి అని చెప్పడంతో తప్పక వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చింది. 2 రౌండ్స్ అయ్యాక 3వ రౌండ్లో జడ్జ్ అడిగిన వాటికి ఆన్సర్స్ ఇచ్చింది. కాసేపు తర్వాత విశిష్టాని విన్నర్గా అనౌన్స్ చేసి కాలేజీ బ్యూటీ ట్రోఫీని ఇచ్చారు. అంతే, విలన్ పాప బుసలు కొడుతూ విశిష్ట వైపు చూసింది. అంతేకాక ఆ లెక్చరర్ మీద కూడా పగ పెంచుకొని కోపంతో ఇంటికి వెళ్ళింది. కాలేజ్ నుండి ఇంటికి రాగానే కోపంతో పాపా అని అరిచింది విలన్ పాప. సదరు సేట్ పైనుంచి దిగి వస్తూ ఏమైంది బెటా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. కాలేజ్లో ఇవాళ నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా, వాళ్ళంతా నన్ను అంటూ జరిగింది చెప్పి చెయ్యి పాప, ఫోన్ చెయ్యి, ఆ ప్రిన్సిపల్కి ఫోన్ చెయ్యి, వెంటనే రమ్మని చెప్పు, తన కొడుకుతో ఇంకా మనం ఇచ్చిన అమౌంట్తో సహా అంటూ సోఫాలో కూర్చుంది. ఆయన నటాషా పక్కన కూర్చొని పాగల్, వేలికి దెబ్బ తగిలితే చెయ్యి మొత్తం తీసేస్తామా లేదుగా అన్నాడు నవ్వుతూ. అంటే అని అడిగింది సీరియస్గా. నీ కోపం ఎవరి మీద? ఆ లెక్చరర్ ఇంకా నిన్ను అంతమంది ముందు కొట్టిన అమ్మాయి మీద అంతేనా అన్నాడు. హా, ఇంకా విశిష్ట అసలు పోటీలోనే లేని దాన్ని తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించారు అంటూ కళ్ళు మూసుకుంది కోపంగా. తనని తీసుకొచ్చింది అటు బిందు ఇటు రవి. ఇక రవి స్టేజ్ ఎక్కి నటాషా వైపు చూసి వెటకారంగా నవ్వాడు. అది గుర్తొచ్చి ఆ రవి కూడా పాప, వాడు మా క్లాస్మేట్, ప్రతిదానికి అడ్డొస్తున్నాడు, లెక్చరర్తో గొడవ పడకూడదంట, రెస్పెక్ట్ ఇవ్వాలని నాకే వార్నింగ్స్ ఇచ్చాడు చాలాసార్లు అన్నది కోపంగా. ఓకే, సమజైంది. అలా అయితే నువ్వు వాళ్ళ సంగతి చూడు, నీ జోలికి రావాలంటే భయపడాలి ఎవరైనా, నిన్నెవరు ఏమీ అనకుండా నేను చూసుకుంటా అన్నాడు సీరియస్గా. థ్యాంక్ యూ పాపా, లవ్ యూ అంటూ పైకి లేచి తన రూమ్లోకి వెళ్ళింది నటాషా. ఆయన వెంటనే ప్రిన్సిపల్కి కాల్ చేశాడు. సేట్ నుంచి కాల్ చూసి ఆయన పక్కనే ఉన్న తన కొడుకుతో ప్రపంచం ఏమైనా గొడ్డుపోయిందా, అప్పిచ్చేవాళ్ళు లేనట్లు పోయి ఆ సేట్ హెయిర్ అల్లాల దగ్గర చేసావు, ఆయన కూతురు మన కాలేజ్లో చేరింది, ఒళ్ళంతా పొగరే ఆ పిల్లకి, ఏం చేసినా నీ అప్పు గుర్తు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని తిడుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. సేట్ అంకుల్, కాలేజీలో సేట్ అంత జరిగితే నాకు ఫోన్ చేయకపోగా 2 సార్లు చేస్తే కానీ లిఫ్ట్ చేయడం లేదు, ఏమనాలి మిమ్మల్ని అన్నాడు సీరియస్గా. ఆయన ఆ అంటే సేట్జీ యాక్చువల్లీ తప్పు మీ అమ్మాయిదే అన్నాడు నెమ్మదిగా. అది విని సేట్ అంకుల్ అయితే ఏంటి, తను నా కూతురు, ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేయాలి, యాద్ రఖ్నా, ఇంకోసారి నా కూతురు కాలేజ్ నుండి కోపంగా కానీ ఏడుస్తూ కానీ రాకూడదు అంటూ కాల్ కట్ చేశాడు. వారం రోజుల తర్వాత నటాషా కాలేజ్కి బయలుదేరింది. అదే టైంకి బయట నుంచి ఇంట్లోకి వస్తున్నాడు వీర. నటాషా మొహానికి స్కార్ఫ్ ఉండడంతో మామూలుగానే ఆడ లేడీస్ని చూడని మనోడు నట్టుని అస్సలు గమనించలేదు. నట్టు ఫస్ట్ టైం అదే చూడడం వీరాని. బ్లూ జీన్స్, స్కై బ్లూ చెక్స్ షర్ట్, కాలర్ వెనక్కి తోసుకుంటూ చూపుల్లో నిర్లక్ష్యం, కళ్ళల్లో పొగరు, సిగరెట్ తాగుతూ నడుచుకుంటూ వస్తున్నాడు. సెక్యూరిటీ గార్డ్ తనకి సెల్యూట్ చేయడం చూసి కార్ స్టార్ట్ చేసి సెక్యూరిటీ దగ్గర ఆపి ఏ ఇట్రా అని పిలిచింది. అతను గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి అని వినయంగా భయంతో అడిగాడు. ఎవడు వాడు, ఎందుకు వాడికి సలాం కొట్టావు అని అడిగింది కోపంగా. వీరా గురించా మేడం అన్నాడు కంగారుగా. వీరానో గీరానో నాకేం తెలుసు, ఇప్పుడు వెళ్ళాడే వీధి రౌడీకి ఎక్కువ, స్టేట్ రౌడీకి తక్కువ గెటప్తో వాడు అన్నది సీరియస్గా.
ఇలా అంటున్నా అని కోపం తెచ్చుకోకండి మేడం. వాడు వీడు అనకండి. విన్నాడంటే ఇంకేం లేదు. సార్‌కి కూడా వీర అంటే భయమే అన్నాడు కొంచెం వాయిస్ తగ్గించి. అది విని నట్టు వాట్? మా డ్యాడీ ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీకి భయపడటమా? ఏం మాట్లాడుతున్నావు? అని అడిగింది కోపంగా. వీరా కదా! అంతే. కావాలంటే మీరే చూడండి లోపలికి వెళ్ళి అన్నాడు అతను. అంతే. నట్టు పాప కారులో నుండి దిగి లోపలికి వెళ్ళింది. హాల్‌లో ఎవరూ లేరు. తన డ్యాడీ పర్సనల్ రూమ్ వైపు వెళ్ళి నెమ్మదిగా డోర్ తీసింది. ఓపెన్ అవ్వలేదు అనుకుంటూ బయటికి వెళ్ళి ఆ రూమ్ కిటికీ డోర్ నెట్టి తీసింది. వీరా చైర్‌లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉంటే సేట్ అంకుల్ వీరా ఇచ్చిన డైమండ్స్‌ని టేబుల్ మీద పెట్టి చెక్ చేస్తున్నాడు. 2 నిమిషాల తర్వాత 20 లక్షలు అన్నాడు. ఏదో ఏడు అన్నాడు సీరియస్‌గా వీర. అది విని కూడా సేట్ అంకుల్ కొంచెం కూడా సీరియస్ అవ్వకుండా లేచి తన లాకర్ ఓపెన్ చేసి ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చి చూసుకో 20 లక్షలు అన్నాడు. వీర అది తీసుకొని వెళ్తుంటే సేట్ అంకుల్ వీరా ఆ త్రినాథ్ కింద ఎందుకు పని చేస్తావు? వాడు 60 లక్షలు తీసుకొని నీకు 20 లక్షలు పడేశాడు. నాతో చెయ్యి కలుపు ఏదైనా 50-50 అన్నాడు. వీర ఆగి వెనక్కి తిరిగి నేనెవ్వడి కింద చెయ్యను, ఎవరితో చెయ్యి కలపను. ఇంకోసారి అడగకు అంటూ వేలు చూపించి బయటికి వెళ్ళిపోయాడు కోపంగా. వీరా వెళ్ళడం చూసి నటాషా ఫాస్ట్‌గా తన తండ్రి దగ్గరికి వెళ్ళి పాపా కౌన్ హై వో? అంత జులుం చేస్తున్నాడు నీ మీద అని అడిగింది కోపంగా. సేట్ అంకుల్ అరే బేటా నువ్వు ఇంకా కాలేజ్‌కి పోలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా. ముందు ఇది చెప్పు. ఎందుకు వాడికి అంతలా రెస్పెక్ట్ ఇస్తున్నావు? ఏంటి వాడి స్పెషల్ అని అడిగింది. స్పెషలే మరి. వాడి పేరు వీర. చిన్న వీధి రౌడీగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు ఎదుగుతున్నాడు. పోలీసులు కళ్ళు కప్పి ఎవరికీ దొరకకుండా డైమండ్స్‌ని అనుకున్న ప్లేస్‌కి డెలివరీ చేయడం వాడి స్పెషాలిటీ. ఒకవేళ వాడు దొరికినా వాడి దగ్గర డైమండ్స్ మాత్రం దొరకవు. అలా సమర్థవంతంగా చేస్తాడు కాబట్టి ఆ త్రినాథ్ వీడిని వదులుకోడు. డైమండ్స్ మాత్రం వీడికే చెప్తాడు. వీడు మాత్రం తన వాటా డైమండ్స్ మనకిచ్చి క్యాష్ పట్టుకొని పోతుంటాడు అని చెప్పాడు. అంతా విని నటాషా ఓ వర్క్‌లో పర్ఫెక్ట్ కాబట్టి తనకి కాంప్లిమెంట్ ఇచ్చావు ఓకే. బట్ ఎందుకు భయపడడం అని అడిగింది ఆశ్చర్యంగా. అది చెప్పాక నువ్వు కోపం తెచ్చుకోకూడదు అని సేట్ అనగానే తెచ్చుకోను చెప్పు అంటుంది. ఒకసారి లెక్కలో తేడా వచ్చి అంటే తను కరెక్ట్‌గానే ఉన్నాడు. నేనే సరిగ్గా చూసుకోకుండా తనని తిట్టేసరికి అంటూ ఆగాడు. నటాషా తిట్టేసరికి అని అడిగింది కంగారుగా. చెంప పగలగొట్టాడు అంటూ బుగ్గ రుద్దుకున్నాడు సేట్. నటాషా వాట్ పాప నిన్ను కొట్టాడా? హౌ డేర్ టు హిమ్ అంటూ కోపంగా చూసింది. సేట్ ఏం మాట్లాడకుండా కామ్గా ఉండేసరికి నటాషా పాప మన తప్పు ఉన్నా కూడా తగ్గకూడదని చెప్పేవాడివి. అలాంటిది నువ్వు వాడికెందుకు భయపడాలి? ఆఫ్టర్ ఆల్ స్మాల్ రౌడీ ఈడ్చి అవతల పాడేయకుండా నాకేం నచ్చలేదు అంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాతే వీళ్ళ ప్యాలెస్ రాయించుకుంటాడు వీర. అది నెక్స్ట్ వస్తుంది. కాలేజ్‌లో నెల నెల రోజుల పాటు నటాషా కామ్‌గానే ఉన్నది. బట్ అందరినీ గమనిస్తూనే ఉంది. రవి, బిందు, విషి మాట జవదాటరు. రవి, బిందు ఇద్దరూ కొంచెం క్లోజ్‌గా ఉంటారు. అది లవ్ ఏమో అనుకున్నది. కానీ విశిష్ట ఉంటే మాత్రం తనని అస్సలు వదలరు. అదే తనకి అర్థం కాలేదు. టైం కోసం వెయిటింగ్. ఆ లెక్చరర్ ఇంకా తనని అంతమంది ముందు కొట్టినా ఆ అమ్మాయి పేరు దివ్య. సంగతి చూడాలి ఫస్ట్ అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయింది నట్టు ఆశ. ఒకరోజు తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు జాయిన్ అవ్వడానికి వెళ్ళేసరికి అది కూడా సిటీలోని టాప్ ఇన్‌స్టిట్యూట్. అక్కడ విశిష్ట, బిందు కనిపించారు. వాళ్ళని చూస్తుంటే కంపరంగా ఉంటుంది తనకి. బిందు మాత్రం నటాషాని చూసి ఏంటే ఈవిడ గారు ఇక్కడికి తయారైంది అన్నది విశిష్టతో. మనలాగే జాయిన్ అయ్యి ఉంటుందిలే ఊరుకో అన్నది విశిష్ట. ఇక్కడ కూడా విశిష్టతో గట్టి పోటీ. తను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా బాబీ సార్ విశిష్టాని పైకి లేపేవాడు. విశిష్టాన్ని బెస్ట్ అనేవాడు. క్రమంగా నటాషాలో విశిష్ట మీద అసూయ, ద్వేషం పెరిగాయి. నెల రోజుల తర్వాత తమ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఔటింగ్‌కి ప్లాన్ చేశారు. మామూలుగా విమ్ము అంకుల్ ఒప్పుకోడుగా. దాంతో విశిష్ట రాలేదు. కాలేజీ పిల్లకాయలు 2 బస్సుల్లో బయలుదేరారు. బిందు, రవి వెళ్ళమంటే విశిష్ట నచ్చచెప్పి పంపించింది. ఆ రోజంతా అందరూ చాలా ఎంజాయ్ చేశారు. చార్మినార్ దగ్గర ఈవినింగ్ అందరూ షాపింగ్ చేస్తున్నారు బిజీగా. ఒకడెవడో వచ్చి దివ్య భుజం రాసుకుంటూ వెళ్ళడంతో తను కోపంగా ఏయ్ కళ్ళెక్కడ పెట్టుకున్నావు అని అడిగింది. వాడు వెనక్కి వచ్చి నువ్వు చెప్పరాదే ఎక్కడ పెట్టుకోవాలో అంటూ పల్లికలించాడు. దివ్యకి ఒళ్ళు మండి లాగిపెట్టి ఒక్కటి బీకింది. వాడు ఒక విజిల్ వేయగానే ఫలోమంటూ 10 మంది గన్నాయిలు
బరబరా వచ్చేశారు. అంతే దివ్య భయంతో లెక్చరర్స్ వైపు పరిగెత్తింది. రౌడీలు కూడా తన వెనుకే రావడంతో స్టూడెంట్స్కి అర్థమైంది. వెంటనే ఆ రౌడీల మీదికి వెళ్లారు. లెక్చరర్లో మగవాళ్ళు, ముఖ్యంగా నటాషా అంటే పడని సదరు లెక్చరర్ కూడా ఆ రౌడీలని అడ్డుకోవడానికి వెళ్ళాడు. ఆ రౌడీలు ఏదో ప్లాన్ చేసినట్టు చేతుల్లో రాడ్స్తో వచ్చారు. దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ఉతికారు. అందులో భాగంగా రవిని కొంచెం ఎక్కువగా ఆ లెక్చరర్కి బాగా పడ్డాయి. కానీ ఆ రౌడీలని ఆపలేకపోయారు. ముందు దివ్యాని కదిలించిన వాడు దివ్య దగ్గరకొచ్చి చున్నీ లాగేశాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంటే వాడు తన చేయి పట్టుకొని బరబరా లాక్కెళ్ళి కారులో పడేశాడు. వాడు కార్ స్టార్ట్ చేశాడో లేదో పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది. వాళ్ళు గబగబా దిగి కార్ డోర్ తీసి ఆ అమ్మాయిని బయటికి తెచ్చారు. నటాషా పరిగెత్తుకుంటూ వచ్చి నేనే మీకు ఫోన్ చేశాను అన్నది. వాళ్ళతో వచ్చిన ఇన్స్పెక్టర్ వెరీ గుడ్ అంటూ నవ్వి ఆ రౌడీల వైపు చూసి పదండ్రా మీ సంగతి జైల్లో చూస్తా అంటూ కొట్టుకుంటూ జీప్ ఎక్కించాడు. పోలీస్ వ్యాన్ వెళ్ళగానే స్టూడెంట్స్ చాలామంది నటాషాకి థ్యాంక్స్ చెప్పారు. వాళ్ళలో ఆ అమ్మాయి దివ్య కూడా. రవి, బిందు, విశాల్ లెక్చరర్కి మాత్రం ఏదో తేడా కొట్టింది. నెక్స్ట్ డే రవిని చూడడానికి విశిష్ట, బిందు, విశాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. విశిష్టని చూడగానే రవి పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. తనంటే అంత అభిమానం. నాకెందుకో ఇదంతా నటాష్ అనే ప్లాన్ ప్రకారం చేసిందనిపిస్తుంది అని విశాల్ అనగానే బిందు నాకు కూడా, లేకపోతే వాళ్ళంతమంది ఉండగా దివ్యని ఎందుకు కదిలించారు, వాళ్ళ జీపు వెళ్ళే టైంకి పోలీసులు అంత కరెక్ట్గా ఎలా వచ్చారు అన్నది. రవి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తుంటే నువ్వు అలాగే అనుకుంటున్నావా అని అడిగింది విశిష్ట. అనుకోవడం కాదు, అదే నిజం. అందుకే తన మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా అన్నాడు రవి. కానీ తనే చేయించిందని సాక్ష్యం ఏది అని అడిగింది విశిష్ట. ముందు కంప్లైంట్ ఇస్తే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు అన్నాడు రవి. విశాల్ కూడా కరెక్ట్, ఇంకా లేట్ ఎందుకు పదా అన్నాడు. నేను ఒకటి చెప్పనా అని విశిష్ట అనగా అని పోలీసుల దాకా ఎందుకు, ప్రిన్సిపల్ గారికి ఇద్దాం కంప్లైంట్. ఈలోపు నేను మా డీజీపీ అంకుల్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఎంక్వైరీ చేయమంటాను అన్నది. రవి సరే పదండి అయితే కాలేజ్కి అనడంతో నలుగురు కాలేజ్కి బయలుదేరారు. ప్రిన్సిపల్కి వెళ్ళి కంప్లైంట్ చేసి సార్ మీరు వెంటనే తనని పిలిచి అడగండి అన్నాడు సీరియస్గా. షో ఈ ₹1,00,00,000 నా చావుకొచ్చాయి అని ఆయన అనుకుంటూ అటెండర్ని పిలిచి నటాషాని రమ్మని చెప్పాడు. 10 నిమిషాల తర్వాత విలన్ పాప వచ్చి వీళ్ళందరి వైపు సీరియస్గా లుక్ ఇచ్చి చెప్పండి సార్ ఏంటి రమ్మన్నారు అని అడిగింది. ఆయన రవి వైపు చూసి చెప్పండి అయ్యా అన్నాడు. నిన్న జరిగిందంతా నీ ప్లానే అని నాకు అనిపిస్తుంది. అదే నిజమైతే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తామన్నాడు రవి. అది విని నటాషా ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చా, నేనెందుకు అలా చేస్తాను అని అడిగింది కోపంగా. ఎందుకంటే నీకు మా అందరి మీద కోపం కాబట్టి. ఆ లెక్చరర్ కూడా అక్కడే ఉన్నాడు. ఆయనకేకంగా తలకి కట్టు కట్టారు. అమ్మా తల్లి, ఇలాంటి స్టూడెంట్స్ని ఎక్కడా చూడలేదు. చక్కగా పద్ధతిగా ఉండు అని చెప్పినందుకు బాగానే బుద్ధి చెప్పావన్నాడు సీరియస్గా. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.